నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే జల వివాదాన్ని తెరపైకి తెచ్చారన్న PCC వర్కింగ్ ప్రెసిడెంట్ షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టుకు బీజేపీ డిమాండ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ తీరుపై బీజేపీ ఆగ్రహం గంభీరావుపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం విద్యార్థుల సమస్యలపై నారాయణపేటలో ఉద్యమించిన ఏబీవీపీ లాఠీ చార్జీ చేసిన పోలీసులు విద్యుత్ సమస్యలపై ఉద్యమించిన బీజేపీ రామగుండం ట్రాన్స్కో కార్యాలయం ఎదుట ధర్నా ఇక డీటెయిల్ చూస్తే విద్యుత్ సమస్యలపై బీజేపీ ఉద్యమించింది రామగుండం పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయం ఎదుట ధర్నా చేసింది ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు 22వ డివిజన్ కార్పొరేటర్ లతా మాట్లాడుతూ పట్టణంలో తలెత్తుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అయోధ్య నగర్ కాలనీలో ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను తొలగించాలని కోరారు కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రసాద్ శంకర్ వెంకటేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రామగుండం పట్టణంలోని అయోధ్య నగరు పలు కాలనీలలో ఇండ్లపైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించాలని మేము కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం 20 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న గృహాల మీద వైర్లు వేలాడుతూ ఉన్నాయి చాలా ప్రమాదకరంగా ఉంది ఇద్దరు మనుషులకు కూడా ప్రమాదం జరిగింది అధికారులకు ఎమ్మెల్యేలకు మేయర్కి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఎమ్మెల్యేలు మారుతున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు తీగలు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి మరి ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదాకా చూస్తారా మరి ఈ నెల రోజుల టైంలో అధికారులు విద్యుత్ తీగలను తొలగించకపోతే మాత్రం ఆ విద్యుత్ తీగలను నేనే పట్టుకుంటా ఉంటానా పోతానా వాళ్ళ ఇష్టం పోతే మాత్రం వాళ్ళ మీద కేసులు అవుతాయి ప్రజల ప్రాణాల కంటే నా ప్రాణం ముఖ్యం కాదు మరి అధికారులు వైర్లు పట్టుకునే పరిస్థితి రాకుండా చూస్తారా మరి వైర్లు తొలగిస్తారా అని ఏఈ గారిని మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఈ గారికి డిఈ గారు అధికారులు స్పందించి వెంటనే మా సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రమాదకరం కాకుండా చూడాలని ఏఈ గారికి మేము మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది విద్యార్థుల సమస్యలపై ఉద్యమించిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు అనంతరం ఏబీవీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు విద్యార్థుల డిమాండ్ పరిష్కారం చేయబడి తెలంగాణ పరిపాలన విద్యార్థులు ఫోటోలు ఈర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ స్వాతి గౌడ్ ఆధ్వర్యంలో 7వ విడత హరితహారం జరిగింది ఇందులో భాగంగా రామ్నగర్ కాలనీలో మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ స్వాతి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వాతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ మేయర్ వెంకటరెడ్డి డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మా డివిజన్లో చాలా అంగరంగ వైభవంగా శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో నేడు జరుపుకుంటున్నాము మహిళలు కూడా చాలా అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారి అండదండలతో మన అలాగే మా మేయర్ గారు మా డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారి ప్రోద్బలంతో మా డివిజన్లో
గత 10 రోజులుగా ఒక ప్రణాళికబద్ధంగా మేము అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో రోడ్ల వైపు మన చెత్త చెదారం కానీ రోడ్డుకి ఇరువైపులో ఉన్న ఎండు కొమ్మలని జేసీపీ ద్వారా తీసేయడం కానీ శిథిలావస్థలో నీళ్ళని వెతికి ఐడెంటిఫై చేసి వీటిని తీయడం కానీ అలాగే వాటర్ సప్లై సమస్యలు ఏమైనా ఉంటే వీటిని వెరిఫై చేసి అవన్నీ ఐడెంటిఫై చేయడం కానీ డ్రైనేజ్ పైప్ లైన్లు క్లీన్ చేయించడం కానీ అలాగే విద్యుత్ సరఫరా ఇంటర్పోల్స్ ఎక్కడైతే ఇంటర్పోల్స్ అవసరమో అవన్నీ ఐడెంటిఫై చేయడం కానీ 3 ఫేస్ వైర్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి స్ట్రీట్ లైట్స్ ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ మా డివిజన్కి వచ్చే వరకు చాలా వరకు కూడా స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎక్కడైనా కొన్ని ఉంటే మాత్రం తప్పకుండా వేయించడం కూడా జరుగుతుంది. అభివృద్ధి పనిలో మాత్రం మా డివిజన్ ముందు ఉంటుంది ఎల్లవెల్లలా. పట్టణ ప్రగతిలో బాగా తెలంగాణలో జరుగుతున్న హరితహార కార్యక్రమంలో ఏడవ విడత కార్యక్రమంలో పట్టణ ప్రగతిలోని 3వ విడత భాగంలో ఈరోజు పర్వతాపురం రామ్నగర్ కాలనీలో హరితహార కార్యక్రమం హఠాత్తుగా మన శ్రీ చైతన్య స్కూల్ వారి ఆధ్వర్యంలో హఠాత్తుగా ప్రారంభమైంది. కాలనీ మహిళలు ఉత్సాహంగా వచ్చి ఇంటికి 6 మొక్కల చొప్పున ఇక్కడ ఇచ్చాము. మళ్ళీ రేపు ఉదయం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళకి మేము చెప్పింది ఏంటంటే మొక్కలు తీసుకోవడం కాదు, తీసుకున్న మొక్కల్ని పెంచడం ఖచ్చితంగా చూడాలని చెప్పి రేపు రాబోయే భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి ఆరోగ్యంగా ఉండడము, పొల్యూషన్ లేని వాతావరణం ఉండాలని చెప్పేసి మనం ఈ చెట్ల హరితారం పెంచడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు జల వివాదాలపై చర్చలు జరిపితే బాగుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జగన్ ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. జగన్ సోదరి తెలంగాణలో పార్టీ అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. షర్మిల తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే కదా అని నొక్కి ఒక్కానించారు. షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. ఇప్పటివరకు ఏ విషయంలోనూ జగన్ బీజేపీపై విమర్శలు చేయలేదన్నారు. ఆమె ఈ ఊరు కోడలే, ఈ ఊర్లో నిలబడవచ్చు హైదరాబాద్కి, కానీ బ్లడ్ అంటే రాయలసీమలే కదా. తండ్రి కడపనే, తల్లి కడప సైడే కదా. మరి అక్కడ ముఖ్యమంత్రి జగన్ కడపనేనా, ఆయన చెల్లెలే కదా. మీ ఇద్దరు కుర్చీల పంచాయతీ, అన్న కుర్చెక్కిండు ఇక చెల్లె. ఇప్పుడు చూడండి, అన్న కుర్చెక్కేటప్పుడేమో వాళ్ళ తల్లి అక్కడ పోయింది, ఇక చెల్లెలు ఖాళీ ఉంది కాబట్టి తెలంగాణ కుర్చీలు ఎక్కియాలని సీఎం కుర్చీగా తల్లి ఈడికి వచ్చింది. ఏంటిదంతా? అన్న ఆడా, చెల్లెలు ఈడా. ఇది సరికొత్త కుర్చీల పంచాయతీ. విచిత్రంగా ఉన్నది ఇదైతే. మళ్ళీ ఇప్పుడు చెల్లెలు ఇప్పుడు కృష్ణా జిల్లాల మీద తెలంగాణ దిక్కు మాట్లాడుతుంది. ఇప్పుడు రాయలసీమకు సపోర్ట్ హామీస్తలేదు. అసలు ఇంకోటి ఏంటంటే జగన్ షర్మిల ఒకరే ఇంట్లో ఉంటున్నారు మళ్ళీ లోటస్ పార్లనే. అది చూడండి విచిత్రము. జగన్ షర్మిల హైదరాబాద్ లోనే వాళ్ళ ఇల్లు ఉన్నది, అది కూడా లోటస్ పాండ్లు. కొన్ని పంపకాలైనయా కాలేవు. లోటస్ పాండ్ పంపకాలైనయా? అబ్బాయి అన్న చెల్లెలు పంచుకున్నారు, ఇక ఆమె ఇల్లు వేరు ఈమె ఇల్లు వేరు లేదు. మళ్ళా అదే ఇంట్లోనే అమ్మ దగ్గర కొడుకు, వదిన, చెల్లెలు, బామ్మర్ది, బావలు. రాత్రంతానేమో ఒక ఇంట్లో ఉంటున్నారు, పగలేమో ఒకరు ఆంధ్ర, ఒకరు తెలంగాణ. దీని వెనుక బీజేపీ డైరెక్షన్ అనేది ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ బీజేపీని విమర్శించలేదు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రిని నిలదీయలేదు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ అనేక కార్మికులు రోడ్ల మీద కూర్చుంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి విజిట్ చేసి ప్రధానమంత్రిని ఒప్పిస్తా అని మాట్లాడలేదు. 5 రోజుల క్రితం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది.
ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా చేసింది. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని విన్నవించింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పడిన తర్వాత మొత్తం మనకు తెలుసు మహిళలకు కానీ పిల్లలకు కానీ భద్రతా రక్షణ లేకుండా ఉన్న పరిస్థితి మనకు ఏర్పడుతుంది. గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు దీనికి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సర్కార్లో మొత్తం ఏకైక మహిళ భద్రత కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కవిత మాత్రమే. మరి తెలంగాణలో చిన్న పిల్లలపైన పసిపిల్లలపైన అత్యాచారాలు జరిగి వాళ్ళని హత్య చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో భద్రత లేదని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేవు. పక్కనే ఉన్న దమ్మాయి కూడా జవహర్ నగర్లో గత నలుగురు అమ్మాయిలని కిడ్నాప్ చేసి రేప్ చేసిన సంఘటనలు మనకు కనిపించాయి. నిన్న మొన్న ఒక 5 రోజుల కిందట ఒక అమ్మాయి పైన కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఎంత భయంకరంగా ఉందంటే అమ్మాయి పరిస్థితి మనం నీలఫర్ హాస్పిటల్లో చూడొచ్చు. అంజలి అనే అమ్మాయి పైన అలాగే పేరు తీసుకొని అవసరం లేదు కానీ ఆ పసిపిల్లల పైన జరుగుతున్నది. మళ్ళీ నిన్న కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏసీపీ ఆఫీసు, ఇక్కడ డీసీపీ ఆఫీస్ ఉన్నది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీళ్ళందరూ మాకందరికి ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం. మరి వీళ్ళు మేము ఏమైనా ఇట్లాంటి ధర్నాలు చేస్తే మా చుట్టూ ఒక 200 మంది పోలీసులు వచ్చి నిలవడం కాదు. మీరు చేయాల్సిన పని ప్రజలకి భద్రత కల్పించాలి. ఇంతమంది అమ్మాయిలకి ఇటువంటి జరుగుతున్నా కూడా, ఇటువంటి సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్నా కూడా మీరు నిద్రపోతున్నారా? మీరు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? 5 రోజుల నుంచి నిందితులు దొరకకపోతే మేము బీజేపీ కనీసం మీడియాలో ఎక్కడ కూడా రాకుండా చేశారు. మీరు వాళ్ళ గొంతు వినిపించకుండా చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు బాధ వర్ణాతీతం. అటువంటిది మేము బీజేపీ ద్వారా వెలుగులోకి, మా మహిళా మోర్చా ద్వారా వెలుగులోకి వస్తే మీరు ఇవాళ దానిపైన అర్జెంటుగా వాళ్ళని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి ఇప్పటికి కూడా దానిపైన చర్యలు తీసుకుంటున్న సంఘటనలు. దాంట్లో కిడ్నాప్ అనే కేసు పెట్టారు. మీరు కిడ్నాప్ జరిగిందా? ఇవాళ అక్కడేమో పోలీసులు, అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు చెప్తుందేమో అమ్మాయి పైన తీవ్రమైన అత్యాచారం జరిగింది, అమ్మాయి ప్రాణ పరిస్థితులు ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మీరేమో కిడ్నాప్ కేసు పెట్టారు. మీరు కిడ్నాప్ కేసు పెట్టారు. మీరు కనీసం దాన్ని సరిదిద్దుకునే ఆలోచన కూడా లేదా? మరి మీకు తెలియదా ఏంటి అనే సంగతి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతమంది ఏరియాలో కిడ్నాప్ అయినో పూర్తిగా బహిరంగపరచాలి. ఎంతమంది అమ్మాయిలకు ఇటువంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి భద్రత కల్పించాలి. ఆ అమ్మాయి వాళ్ళు పెద్దగా చదువుకునేంత వరకు పూర్తి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. వారికి ఆర్థికపరమైన సంఘపరమైన పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కూడా కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. పోలీసులు వెంటనే మేల్కోవాల్సిన అవసరం ఉంది. హోంశాఖ మంత్రికి కలిసి గతంలో చెప్తే మేము మొత్తం దీనిపైన ఒక సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఇంతవరకు అతిగతి లేదు. హోంశాఖ మంత్రులారా, మేము కలిసినాము 3-4 సార్లు. మీకు ఈ అదృశ్యం అవుతున్న కేసుల సంగతి, ఇటువంటి సంగతి కూడా చెప్పినాం. మీరు ఇప్పటికైనా మేల్కోనండి. మహిళా కమిషన్ మీరు ఎక్కడున్నారమ్మా చూడండి ఒకసారి. మహిళా శాఖ మంత్రి రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామంలోని వైకుంఠధామంలో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రోటం స్పీకర్ భూపాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత, వైస్ చైర్మన్ రాముల్ గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గారు, ఆ విధంగా వాళ్ళ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ రామన్న గారు, సోమిరెడ్డి గారు, ఉచ్చిరెడ్డి గారు ఆహ్వానం మేరకు తెల్లాపురం గ్రామానికి వచ్చి గ్రామం పోయి మున్సిపాలిటీలో నిజంగా మంచి కార్యక్రమం ఏంటంటే శ్మశాన వాటికని ఎంచుకొని అందులో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి గ్రామస్తులంతా వచ్చి ఈ విధంగా అందరం పాల్గొని దిగ్విజయం చేయాలని ఏదైతే సంకల్పం మీలో ఉందో దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాదు, ఒక చెట్లు నాటే కార్యక్రమం కాకుండా గ్రామం పరిశుభ్రత మీద కూడా ఇక్కడ శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఆ కార్యక్రమం కూడా ఇంకా 2 రోజులు ఉంది కనుక తప్పకుండా ఎక్కడో చెదారం చోట క్లీన్ చేయించి ఏర్పాటు చేయాలని చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే దాని ఉద్దేశమే అది. క్లీన్ అండ్ గ్రీన్ అనే అభిప్రాయానికి అర్థం రావాలంటే 2 కార్యక్రమాలు సైమల్టేనియస్గా ముందుకు పోతే బాగుంటుంది కనుక తప్పకుండా చేస్తారనే ఆశ నాకుంది. తెల్లాపురంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఉత్సవం ఉంది కనుక ఆ ఉత్సవాన్ని ముందు తీసుకొని తప్పకుండా చాలామంది లేడీస్ ఉన్నారు, ముఖ్యంగా క్లీనింగ్ కోసం వాళ్ళని ఎక్కువ పెట్టండి. వాళ్ళ వెనక ముందుంటే తప్పకుండా దిగ్విజయం అవుతుంది. మరి ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా గ్రీనరీతో చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ
ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా వైరా శాసనసభ్యులు లావుడియా రాముల్ నాయక్ మొక్కలు నాటారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించారు. డెత్ రేట్ తగ్గించేసి సరైన టైంలో సరైన ప్రికాషన్స్ తీసుకొని అన్ని రాష్ట్రాలకు మనం ఒక మార్గదర్శకంగా ఉన్నాం. ప్రత్యేకించి మోడీ మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మార్గదర్శకంగా ఉన్నామని చెప్పి తెలంగాణ అంటే మరి మన యొక్క నాయకుడు అధినాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టిని ఒకసారి ఆలోచిస్తే మనం చాలా గర్వపడాలి. ఇది తెలంగాణ వచ్చిందే కాదు, మహామూలు ఎంతోమంది త్యాగదముల సందర్భంగా, జైలుకెళ్ళ సందర్భంగా, లాఠీ దెబ్బల సందర్భంగా, శ్రమ చేసిన సందర్భంగా మరి మా ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏ తరికలో ఉన్నాం. సెంటు 60 ఎకరం భూమి ఉన్నా కూడా మనకు రైతు బంధు వస్తుంది. గతంలో వచ్చిందా ఎవరికైనా? 24 గంటలు బ్రహ్మాండమైన నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామే. గతంలో వచ్చిందా కరెంట్ ఎవరికైనా? లోకల్కి వచ్చేసి మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. గతంలో ఈ సౌకర్యం వచ్చిందా? సంక్షేమ కార్యక్రమాల్లో గతంలో ఏదో 75 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు 2000 3000 రూపాయలు ఇస్తున్నాం. ఇది అభివృద్ధి కాదా? ఇది ఆదుకున్నది కాదా? తెలంగాణ బిడ్డను ఆదుకున్నది కాదా? మరి 2000 ఇస్తున్నాం, 3000 ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. మరి రైతులు ఆదుకుంటా సకాలంలో పెట్టుబడి పెట్టి ఆ రోజుల్లో పెట్టుబడి లేక చిన్న సన్నకారు రైతులైతే మరి మా వెంకటరెడ్డి గారి లాంటి గంట గురించి తోటాలు పోయినాయి. ముద్దుగడ లాంటి ప్రాంతం ఎంతో మంది చచ్చిపోయి చనిపోయిన రోజుల్లో నీళ్లు లేక రోడ్లు ఎక్కిన దాఖలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంటికి నీళ్లు వస్తున్నాయి, భగీరథ నీళ్లు. ఏదో కొత్త సాంకేతిక లోపంతో టెక్నికల్ ప్రాబ్లంతో ఒక 2-3 రోజులు రాకపోతే వెంటనే వాట్సాప్లోకి వెళ్ళిపోతాం మనం. ఎస్, ప్రభుత్వం ఆ ప్రకారం అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ప్రకారం ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. ఇట్లా ఆదుకున్న ప్రభుత్వాలు ఒకసారి చేసుకుంటే మరి మన ప్రభుత్వాన్ని మనం ఏసాయాలో చూడాలా. అందుకే పోరాటాల నేపథ్యంలో వచ్చిన తెలంగాణ మనం సమర్థించాల్సిందే. మన అధినాయకుడు ఆయన ముఖ్యమంత్రి ఆయనే, రైతు ఆయనే, మరి పోరాటానికి నాయకుడిగా ఉన్నది కూడా ఆయనే. ఆ రోజుల్లో ఇంధన ధరల పెరుగుదలకు జైనద్ మండల కేంద్రంలో రేపు సైకిల్ ర్యాలీ జరగనుంది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సాదిజ్ ఖాన్ వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నరసింహరావు, అశోక్ రెడ్డి, భీమరెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్ పాల్గొన్నారు. జైనద్ మండల్ హెడ్ క్వార్టర్లో 12 నాడు ఏదైతే సైకిల్ ర్యాలీ జరగబోయే కార్యక్రమం విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఇలా హెడ్ క్వార్టర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసన్ నరసింహరావు గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజీ భీమరెడ్డి గారికి, అదేవిధంగా నీటి సంఘాల అధ్యక్షులు అశోక్ గారికి, ప్రస్తుత ఎంపీటీసీ సుదర్శన్ గారికి జైనత్ హెడ్ క్వార్టర్, అదేవిధంగా మునిగల్ నర్సింగ్ గారికి, విశాల్ గారికి, రాహుల్ చంద్రాల గారికి, రమేష్ గారికి, రాజు యాదవ్ గారికి, మాతో వచ్చినటువంటి జైనత్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గతంలో ఎలక్షన్లో హామీ ఇచ్చి క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి తక్కువ ధరకు పెట్రోల్ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిది ఈ విధంగా చెప్పడం. మరి ఈరోజు దగ్గర ఈ సంవత్సరములనే లీటర్ ఎంబడి 20 నుంచి 35 రూపాయల వరకు ఒక సంవత్సరంలో పెరగడం జరిగింది. మరి ఇది ఎంత ప్రజల మీద ఎంత భారం పడుతుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి సరుకు రావాలన్నా, మనం ఇలా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ ప్రయాణం చేయాలన్నా మరి జరిగేది డీజిలు, అదేవిధంగా పెట్రోల్, ఇవే మనం యూజ్ చేస్తాం. కాబట్టి మనపై ఎంత భారం ఉంది ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళకి తెలియదా? మరి ఇంత దీనావస్థలో రైతన్నలు ఉన్నారు, అదేవిధంగా ప్రజలు, వీళ్ళ సన్న చిన్నకారు రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎంతో సతమతమవుతూ నిత్యావసర వస్తువులు కూడా పైన భారం పడడం, మరి ఎన్నో కార్యక్రమాలు మీరు చెప్పిన ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం, మరి ఈ కార్యక్రమం మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా చేస్తున్న వారిపై ఏదైతే 12 నాడు జరిగే కార్యక్రమం సైకిల్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వంపై ఏదైతే రాష్ట్ర
ఈసీసీ నాయకత్వం ఏదైతే అవలంబిస్తున్న కార్యక్రమం ఏదైతే విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో 12వ తారీఖు నాడు చేపట్టే కార్యక్రమం ఏదైతే R&B గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఏదైతే సైకిల్ ర్యాలీ ఉందో ఈ ర్యాలీని విజయవంతం చేయాలని జైనత్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఏదైతే సైకిళ్ళు కూడా అందుబాటులో ఇక్కడికి తెస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే రైతన్నలు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జైనత్ హెడ్ క్వార్టర్ నుంచి మేము తెలియపరుస్తున్నాం. ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ తీరుపై బీజేపీ మండిపడింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసింది. అనంతరం ఆ సంస్థ నేతలు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న సీఎం తన మాటను నిలబెట్టుకోలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పరశురాం, శ్రవణ్ యాదవ్, నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతము తెలంగాణ పరిస్థితి, తెలంగాణలో నిరుద్యోగాలు ఎక్కువ ఉన్నందున మనము తెలంగాణ తెచ్చుకున్నది నిరుద్యోగుల కోసం కాబట్టి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతకు తెలంగాణ రాకముందు ఎలాగైతే నిరుద్యోగులు చనిపోయారో ఇప్పుడు కూడా అదే పరిస్థితుంది. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఏమని చెప్పిండు, ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటి ఖాళీ ఉన్నాయి. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఇంతకుముందు బీజేవైఎం ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు దిష్టి బొమ్మ చేయడం జరిగింది. ఇక ముందు భర్తీ చేయకుంటే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని బీజేపీ నుంచి హెచ్చరిస్తున్నాము. కుటుంబ పాలన, మొన్న చనిపోయిన నాయక్ కానీ, మొన్న రీసెంట్గా చనిపోయిన కుండలు కానీ, ఇలా ఇంకా ముందు పోతూ ఉంటే ఇలా చనిపోతూ ఉంటారు. ఇది చూసుకుంటూ పోతూ ఉంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. బీజేపీ తరఫున మా రాష్ట్ర భానుప్రకాష్ తరఫున ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక ముందు మీరు ఇలాంటి పనులు ముందుకు కొనసాగుతూ ఉంటే మేము చేసే కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని ఆలోచించి తొందరనే ఈ ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాదాద్రి జిల్లా ఇబ్రహీంపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. 10వ రోజు ముగింపు సందర్భంగా స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నా పేరు కేతవ సోమేష్ నాయక్, ఇబ్రహీంపురం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా విలేజ్లో 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేసినాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా గ్రామ సర్పంచ్ కానీ, మా వార్డు నెంబర్ సభ్యులు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఈ 10 రోజుల కార్యక్రమం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అందరూ చాలా అద్భుతంగా పాల్గొని మొక్కలు నాటడం కానీ, ఇండ్లు వచ్చేసి పాత ఇండ్లు కూలగొట్టడం కానీ, ఇలా అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు అయ్యారు. అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడలో హరితహారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, కమిషనర్ నాగేంద్రబాబు పలు వార్డుల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్, స్వామినాయక్తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా 6వ విడత కార్యక్రమంలో మరి ఇది చివరి రోజు. ఈ కార్యక్రమంలో సమాజానికి ఉపయోగపడే ప్రయోజకులుగా బాలుల్ని ఏ రకంగానైతే ఈ దేశానికి ఉపయోగపడే ప్రయోజకులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారో అదే రకంగా మొక్కల్ని నాటి వటవృక్షాలుగా మార్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు హరితహార కార్యక్రమంలో పాల్గొనడం అనేది స్వాగతించదగ్గ విషయం. మనకి దేశంలో ప్రకృతి పరంగా ప్రసాదించిన పంచభూతాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేపటి భావితరాల వాళ్ళ కోసం సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద బాధ్యత ఉంది. ఈరోజు వాతావరణం కాలుష్యమై, నీళ్లు కాలుష్యమై, దేవుడు ప్రసాదించిన స్వచ్ఛమైన పంచభూతాలు ఈ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏవైతే ప్రసాదించారో అవన్నీ కూడా కలుషితమవుతున్న పరిస్థితులలో ఆక్సిజన్ కూడా కొనుక్కునే దుస్థితి నుంచి సహజ సిద్ధమైన దేవుడు ప్రసాదించిన ఔషధ లక్షణాలున్న గాలి, స్వచ్ఛమైన గాలి చెట్టు వల్లనే సాధ్యం. కాబట్టి ఆ చెట్లను పెంచుకునే క్రమంలో ఈరోజు సమాజ బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులందరూ కూడా హరితహార కార్యక్రమంలో పాల్గొనటం అనేది శుభపరిణామం. మరి కోదాడు పట్టణాన్ని పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచాలనే కృత నిశ్చయంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, అదే రకంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. తెలంగాణ మార్చే ఋతువులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన హరితహార కార్యక్రమాన్ని ఈరోజు కోదాడ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతోని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా సమాజ శ్రేయస్సుకు విద్యను అందించడమే కాదు, సమాజం యొక్క శ్రేయస్సుకు
సమాజంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మంచి వాతావరణాన్ని అందించడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా హర్షించదగినటువంటి విషయం. ఇందుకు కోవాడ మున్సిపాలిటీ వారి సహకారం కూడా మరవలేంది. వారు చక్కని అవకాశాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులకు కల్పించడం జరిగింది. కేవలం ఒక పట్టణంలోనే కాదు, ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా హరిత వనాల్ని రూపొందించడం కోసం వారికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ప్రతి విద్యార్థి కూడా ఒక మొక్క నాటేటట్టు, ప్రతి ఇంట్లో కూడా 6 మొక్కలు నాటేటట్టుగా వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. తద్వారా ఆ గ్రామము హరిత గ్రామంగా, తర్వాత ఆ మండలం హరిత మండలంగా, అదేవిధంగా హరిత జిల్లాగా, హరిత రాష్ట్రంగా ఏర్పడటానికి దోహదపడతా ఉంది. గత 7 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క హరితహార కార్యక్రమంలో ఇప్పటికే మన రాష్ట్రం ఎంతో పచ్చదనాన్ని సంతరించుకుంది. గతంలో 3% ఉన్నది ఇప్పుడు దాదాపు 8% వరకు హరిత వనంగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కరోనా ప్రభావం వల్ల మనం ఆక్సిజన్ కొనుక్కునేటటువంటి దుస్థితికి మనం రావడం జరిగింది. ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కలలో మనం ఎక్కువగా పెంచుకోలేకపోవడం, ఆ అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోవడం దీని యొక్క ప్రధానమైన కారణం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈ యొక్క ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించాలంటే మొక్కలు నాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మేడ్చల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఏనుగు తిరుగుతుంటే కుక్కలు మురగడం సహజమేనన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసినాం. అటు మొక్కలు పెట్టడం మూలన, చెట్లు పెట్టడం మూలన మన ఆక్సిజన్ని మనం పెంచుకోవడంతో పాటు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, మన పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, వానాకాలం వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, చలికాలం వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. మీకు వర్షాలు బాగా పడ్డప్పుడు ఈగలు, దోమలు, మరి లేనిపోని రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే చెట్లు పెంచుకుంటామో అవన్నీ మరి రూపు మాపడానికి అవకాశాలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక ఆడ కూతురు పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఆ కళ్యాణ లక్ష్మి ద్వారా 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ 200 ఇచ్చేటువంటి పెన్షన్ 2000 రూపాయలు చేశారు. మరి 57 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా ఈ 2-3 మాసాలలో మరి వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 80 ట్రాక్టర్లు ఉండే, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 ట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరెంటులో మీరు ఒకసారి తీసుకోండి. మరి తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఏ పరిస్థితిలో ఉండదు. మీకు అందరూ తెలుసు, మీ టౌన్ లో 2 రోజులు మేడ్చల్లో ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉన్నది. అక్కడ కూడా మరి పవర్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు గడుస్తున్న కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతుందంటూ బీజేవైఎం మండిపడింది. ఈ మేరకు బర్కత్పురా చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మన సంస్థ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా యువమోర్చా అధ్యక్షుడు సందీప్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలేదన్నారు. నోటిఫికేషన్ రాని కారణంగా కొండలరావు అనే విద్యార్థి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అనంతరం నిరుద్యోగుల కోసం భిక్షాటన చేశారు. బీజేవైఎం యువమోర్చా సందీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, సంతోష్, అవినాష్, యశ్వంత్, చంద్రకాంత్, ఫన్నీ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్న కాలంలో వాళ్ళు ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఇంటికో ఉద్యోగం అని 7 ఏళ్ళు గడుస్తున్న కాలంలో ఇప్పటికీ కూడా ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోవడము, మరియు వారి కుటుంబానికే అన్ని ఉద్యోగాలు కల్పించుకొని ఈరోజు ఎంతోమంది యువకులు ఎటువంటి దిన పరిస్థితిలో ఉన్న
వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం నిరంకుశ పోకడకు పోయి ఈరోజు మనము కొండలనే విద్యార్థిని కోల్పోయాము. అతను సూసైడ్ నోట్లో బాజాప్తా రాయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణము. నేను అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో అని చెప్పి ఆశతో ఇన్నేళ్ళు గడిచినా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం మాకు మా జీవితాలకి ఆధారమే లేదు. ఇంకా మేము బ్రతికి ఏం లాభం అని చెప్పి ఎంతో మనస్తాపానికి గురై ఈరోజు కొండలనే వ్యక్తి విద్యార్థి చనిపోవడం జరిగింది. ఇది ఆయన చనిపోవడం అనేది కేవలం ఇది ప్రభుత్వం యొక్క హత్యగా భావిస్తూ ఈరోజు సెంట్రల్ జిల్లా యువ మోర్చా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. కేటీఆర్ అనే వ్యక్తి ఎవరైతే ట్విట్టర్లో బిర్యానీ కోసం కూడా స్పందిస్తాడు, కానీ ఈరోజు విద్యార్థులకు ఎంతోమందికి నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పి దాదాపు 2 నెలల నుంచి 3 నెలల కాలం నుంచి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిరసనలు, ఎన్నో దీక్ష కార్యక్రమాలు, కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా చలనం లేని ప్రభుత్వం ఉంటే ఎంత, అవసరం ఏముంది? ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? ప్రభుత్వంకి చలనమే లేదు. నిరంకుశ పోకడలో ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వంకి, కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ డిమాండ్ చేసేది ఒకటే, రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య మీద ఎట్టి పరిస్థితిలో ఒక కమిటీ కూర్చోవాలి, నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలి. ఇటువంటి మళ్ళీ ఇంకొక హత్య అనేది జరగకుండా, విద్యార్థులు ఈ విధంగా ప్రాణాలు కోల్పోకుండా దీనికి తక్షణమే మీరు స్పందించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ ప్రయోజనాల కోసమే జల వివాదాన్ని తెరపైకి తెచ్చారన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టుకు బీజేపీ డిమాండ్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా. ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ తీరుపై బీజేపీ ఆగ్రహం. గంభీరావుపేటలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం. విద్యార్థుల సమస్యలపై నారాయణపేటలో ఉద్యమించిన ఏబీవీపీ. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. విద్యుత్ సమస్యలపై ఉద్యమించిన బీజేపీ. రామగుండం ట్రాన్స్కో కార్యాలయం ఎదుట ధర్నా. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.